అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోటోగ్రఫీ అండ్ డ్రైవింగ్ స్కూల్ వచ్చారు శిక్షణ కోసం. మీరు బాగా నేర్చుకోండి. సో పవన్ కానీ ఈ సంస్థ తరఫు నుంచి చాలామంది ఇక్కడి నుంచి చాలా బ్యాచ్లు వెళ్ళాయి. చాలామంది చాలా రంగాల్లో బాగా సెటిల్ అయ్యారు. ఫోటోగ్రఫీలో కావచ్చు, ఇంకా వేరే వేరే రంగాల్లో కూడా చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా సెటిల్ అయిన వాళ్ళలో చాలామందిని మనము కలిసే ఉంటాము. నేనైతే చాలామందిని కలిశాను రూట్ సెట్ నుంచి వెళ్ళిన వాళ్ళను. సో చాలామంది బాగా సక్సెస్గా రన్ అవుతూ వాళ్ళ బిజినెస్ని బాగా మోటివేట్ చేసుకుంటున్నారు. సో నా గురించి ఇంకా చెప్పాలి అంటే నేను యూట్యూబ్ చేసుకుంటూ సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అంటే మోటివేషన్స్ కానీ లేదంటే మెడిటేషన్ గురించి కానీ సార్ చెప్పడానికి వచ్చారు. దాని గురించి క్లాసెస్ అంటే ఎలా ఏంటి అనే దాని గురించి చెప్తారు సార్ చెప్పిన తర్వాత ఇంకా మరి ఏంటి ఎట్లా అనేది ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ పవన్ని వాళ్ళని కూడా అడగండి మీరు కావాలంటే. ఓకే అండి. అందరికీ గుడ్ మార్నింగ్. సో రూట్ సెట్కి 2019-20 ఆ టైంలో తిరిగాము. సో 20లో కరోనా వచ్చిన తర్వాత బ్రేక్ అయింది, తర్వాత మళ్ళీ రాలేకపోయాను. సో ఇది యువతకి చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. మీకంటూ ఒక స్కిల్ నేర్పించి మీకు ఒక జీవనోపాధి కల్పించడం, మిమ్మల్ని ఒక సరైన దారిలో పెట్టాలనుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం. యాక్చువల్గా ముఖ్యంగా నా పేరు డాక్టర్ హరిప్రసాద్. నేను ఫస్ట్ MBBS అయిపోయింది. తర్వాత జనరల్ సర్జరీ అంటే పెద్దలకు సర్జరీ, నెక్స్ట్ స్పెషాలిటీ చేశాను. తర్వాత ఒక 3 ఏళ్ళు కష్టపడి పీడియాట్రిక్ సర్జరీ అండ్ నియోనేటల్ సర్జరీ చేశాను అనమాట. సో నియోనేటల్ సర్జరీ అంటే అప్పుడే పుట్టిన పిల్లోడు, నియోనేట్ అంటే అప్పుడే పుట్టిన పిల్లోడు. సో అప్పుడే పుట్టిన పిల్లలకు సర్జరీ చేయడం మా స్పెషాలిటీ. సో ఏముంటాయి సమస్యలు అప్పుడే పుట్టిన పిల్లలకి? జస్ట్ పుట్టింటారో ఇంక వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ ఇష్యూనే ఉంటుంది, ఏదో ఒకటి చాలా పెద్ద ఇష్యూస్ ఉంటాయి. సో నానా జాండీస్ అది మెడికల్ ప్రాబ్లం, సర్జికల్ జాండీస్ ప్రాబ్లం కూడా కాదు అది. యాక్చువల్గా హార్ట్ సర్జరీ. ఎస్ నానా. బ్రీతింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ కామెర్లు, అదే కామెర్లు చెప్పినాడు. సో అదంతా మెడికల్ ప్రాబ్లమ్స్. సో నేను చెప్పేది నియోనేటల్ సర్జరీ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి సర్జరీ చేస్తామన్నమాట. అప్పుడే పుట్టింటారు, వాడికి చూస్తే వాడు బాడీలో ఒక సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. సో బాడీలో రకరకాల సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మనం తినడానికి పోవడానికి ఒక దారి ఉంటుంది. సో ఆహార వాహిక. సో ఆహార వాహికలో వందల కొద్ది సమస్యలు ఉంటాయి. టెక్స్ట్ బుక్ ప్రకారం గాలి తీసుకోవడం వదలడం, ముక్కు దగ్గర నుంచి ఊపిరితిత్తులకు గాలి చేర్చే సమస్యలు చాలా ఉంటాయి. గుండె సమస్యలు ఉంటాయి, కిడ్నీ సమస్యలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం లివర్ సమస్యలు ఉంటాయి, స్ప్లీన్ సమస్యలు ఉంటాయి, బ్రెయిన్ సమస్యలు కూడా ఉంటాయి. సో బ్రెయిన్లో వాటర్ ఒక పద్ధతి ప్రకారం డ్రైన్ అవుతూ ఉండాలన్నమాట. CSF అంటాం, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో అది ఒక పద్ధతి ప్రకారం తయారవుతూ బ్రెయిన్ అంతా ప్రవహిస్తూ మెల్లగా వెన్నెముక నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవాలన్నమాట. అది ఒక పద్ధతి ఉంటుంది. సో అది బ్లాక్ అవ్వడం, దాన్ని హైడ్రోకెఫలస్ అనే ఒక కండిషన్ అంటాం. ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాం. మీరు ఒక షోరూమ్కి వెళ్ళి ఒక కారు తీసుకున్నారు, కార్లో పెద్ద డిఫెక్ట్ ఉందంటే వాడు లైఫ్ టైం ఆ జర్నీ సరిగ్గా ఉండదు, కారు గురించి నెగిటివిటీ కొడతానే ఉంటుంది. అట్లా మేము చేసే సర్జరీస్ పీడియాట్రిక్ నియోనేటల్ సర్జరీస్లో అట్లాంటివన్నీ డీల్ చేస్తూ ఉంటాం అనమాట. చాలా పెద్ద పెద్ద సర్జరీస్ దాదాపు ఇప్పటికీ అట్లాంటి ఓన్లీ చిన్నపిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల సర్జరీసే ఒక 800-900 దాకా చేసాం. సో లక్కీగా మనకు ఆరోగ్యశ్రీ అనేది ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ సపోర్ట్ ఉంది, అన్నిటి ఉండడం వల్ల ఒక 800-900 అట్లాంటి సర్జరీస్ చేసాం. ప్లస్ పిల్లలకు అన్ని రకాల సర్జరీస్ చేసాం, కిడ్నీకి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఆరోగ్యం బాగుంటే ఫస్ట్ మన ప్రయాణం బాగుంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంటే మన ప్రయాణం ఇంకా బాగుంటుంది. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్తో చాలామంది పిల్లలు బయటకు వస్తారు. సో ఇక్కడ ఒక 4 స్టోరీస్ చెప్పుకుందాం. ఫస్ట్ స్టోరీ ఏంటంటే, ఒక ఆమె స్కాన్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది. చూస్తే కడుపులో పేగులన్నీ బయట ఉన్నాను. పుట్టడమే కడుపులోనే వాడి పేగులన్నీ, మీరందరూ కూడా ఆ కడుపులో నుంచి వచ్చింటారు. ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ దట్ వూమ్, ఆ గర్భసంచిలో నుంచి బయటకు వచ్చింటాం. వాడి గర్భసంచిలోనే వాడి పేగులన్నీ బొడ్లో నుంచి బయటకు వచ్చేసినాయి.
బొడ్లో నుంచి బయటకు వచ్చేసినాయి. వాడికి చెప్పిన కండిషన్ ఇది బాగుండదమ్మా, పుట్టిన తర్వాత సర్జరీ చేయాల్సి ఉంటుంది, బతకొచ్చు బతకపోవచ్చు, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు సర్వైవ్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఫెయిల్యూర్. మీరు ఒప్పుకుంటే సర్జరీ చేస్తాము, కాకపోతే ప్రశాంతంగా ఉండండి, ఏం జరగాలనే మేము చూసుకుంటామని చెప్తే టెన్షన్ తట్టుకోలేకపోయింది మదర్. అది కొడుకు ఇలా పుడితే నా పరిస్థితి ఏందని వెంటనే 8 నెలల ప్రెగ్నెన్సీ, వెంటనే సర్జరీకి పోయింది ఆమె. వెంటనే సిజేరియన్ సెక్షన్ చేయాలని చెప్పి పోయి డాక్టర్ని అడిగింది. ఆమె కూడా భయపడి సర్లేమ్మా బిడ్డ బాగాలేనప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి వెంటనే సిజేరియన్ ప్లాన్ చేసుకున్నారు. సిజేరియన్ ప్లాన్ చేసుకొని నాకు కూడా తెలియదు సిజేరియన్ ప్లాన్ చేశారని. పొద్దున చూశాను, మధ్యాహ్నం 2 గంటలకు కాల్ వస్తూ ఉంది ఒక హాస్పిటల్ నుంచి. వెళ్ళి చూశాను ఏమైంది, ఆ బేబీ నుంచి ఫొటోస్ పెట్టారనమాట. సరే పొద్దునే చూసినట్టున్నా ఈ బేబీని, అప్పుడే డెలివరీ అయిందంటే ఇప్పుడే డెలివరీ చేస్తున్నాం సార్, మీరు అర్జెంటుగా రావాలి. సో వెళ్ళాను. వెళ్ళేసరికి బేబీని బయట డెలివరీ చేశారు. డెలివరీ చేసిన బేబీకి పేగులన్నీ బయట ఉన్నాయి, మొత్తం పేగులన్నీ బయట ఉన్నాయి. మొదలకంగా అక్కడ సర్జరీ జరుగుతూ ఉంది. సో ఇమ్మీడియట్గా అక్కడ అనస్థెటిస్ట్ పిలిచి ఇది వెంటనే సర్జరీ చేస్తే బతికే అవకాశం ఉందని చెప్పి మాట్లాడాను. అనస్థీషియాని ఒప్పుకున్నాడు. వాళ్ళ ఫాదర్ని పిలిచి మాట్లాడాను, ఒప్పుకున్నాడు. ఎందుకంటే మదర్ ఆల్రెడీ అనస్థీషియాలో ఉంది, షీ కెనాట్ జడ్జ్ అండ్ షీ కెనాట్ టేక్ డెసిషన్. అందువల్ల తండ్రిని మాత్రమే అడిగా, వాళ్ళ బంధువుని పిలిచి మాట్లాడడం, ఏమన్నా కానీ సార్ చచ్చిపోయినాడు, మీరు కానివ్వండి అన్నారు. సర్జరీ చేశాం. అంటే 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ లోపల ఆ సర్జరీ క్లోజ్ అయింది. 11 days ఐసీయూలో ఉన్నాడు. 11 days తర్వాత పాలిచ్చాం. 13th day 15th day మెల్లగా డిశ్చార్జ్ చేశాం. ఈరోజు వాడు నేషనల్ టాక్వాండో సిల్వర్ ఛాంపియన్. ఈరోజు వాడు నేషనల్ టాక్వాండో సిల్వర్ ఛాంపియన్. వాడు మా క్లినిక్ వచ్చి వాడు 2-3 ఫీట్లు కూడా చేశాడనమాట. ఆశ్చర్యపోయినా. వాడే సరిడాన్ని మధ్యలో ఆమెకు ట్యూబర్క్లోసిస్ అటాక్ అయింది, అది బేబీకి కూడా వచ్చింది. బట్ మదర్ వదల్లా, వాడిని ఎట్లా ఒకటి బతికించుకోవాలని చెప్పి ఫస్ట్ భయపడినామే. పట్టుబట్టి వాళ్ళ ఫాదర్ సపోర్ట్, మదర్ సపోర్ట్ ఇన్ని తీసుకొని వచ్చారు. ఇంకొక అమ్మాయి మొన్ననే 8th class 9th class చదువుతోంది. షీ ఈజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ చెస్ ఛాంపియన్. ఇట్లాంటి అబ్నార్మాలిటీని, అంటే తిన్న పాలు కడుపులోకి వెళ్ళవు, మధ్యలో ప్రాబ్లం ఉంది. సో దాన్ని రిపేర్ చేసాం. పుట్టిన తర్వాత 4 hour సర్జరీ. ఇంకా దీనికి కాంట్రవర్షియల్గా ఇంకో 2 టాపిక్లు మాట్లాడుకుందాం. అదేంటంటే 1919 అది ఇంటర్మీడియట్. మీరు అప్పుడు కనీసం భూమి మీద ఉండను కూడా ఉండుంటారు, ఎక్కడో ముసలి వాళ్ళ మాత్రం వేరే జన్మలో ఉండుంటారు. అక్కడ మీ మన వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటారు నాకు తెలిసి. సో తర్వాత ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు మేబీ అరౌండ్ 1998 to 2000 or 2005 ఆ మధ్యలో బయటకు వచ్చింటారు. సో నేను అప్పటికి 10th class 90లో. సో రత్నం తీసిపోయి వేసినారు. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది టీచరు. మనం 10th లో నార్పల్లో చదివాం అన్నమాట. వాట్ ఈస్ దిస్ అంటే యాపిల్ కాయ అన్నాం. యాపిల్ కాయ అన్నాం. సో ఆ పర్టికులర్ టైంలో కాలేజీలో చేరితే అక్కడ స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్క రకంగా ఉంటాం కదా. హాస్టల్లో చేరిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి వార్డెన్ చేత కొట్లాడితే ఏదో అరుస్తేనే వెంటనే రెబెల్ ఏంద్రా నువ్వేంది నాకు మాట్లాడేది అని చెప్పి ఆయన మీదకి రైజ్ అన్నాడు. సో ఆ పిక్చర్ అట్లా గుర్తుండిపోయింది నాకు. తర్వాత ఆ అబ్బాయి మాతో పాటు ఒక 2-3 నెలలు హాస్టల్లో ఉన్నాడు. తర్వాత ఆ హాస్టల్లో అడ్జస్ట్ కాలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ పరిచయం అట్లా ఉండిపోయింది. ఆయన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు నాతో పాటు కొంతమంది ఎంబీబీఎస్ చేరారు. వాడు కనెక్ట్లో ఉన్నాడు, నేను కనెక్ట్లో ఉన్నా. ఆ అబ్బాయి నాకు టచ్ లేదు డైరెక్ట్గా. అప్పటికే ఫెరోషియస్ క్యాండిడేట్, బాగా అగ్రెషన్, కోపం, తర్వాత ఒక కంట్రోల్ లేని యాటిట్యూడ్. తర్వాత ఏమైందంటే మెల్లగా జర్నీ స్టార్ట్ అయింది. 90 నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఒక 10 days బ్యాక్ ఆయన చనిపోయినాడు. అంతా న్యూస్ వినడమే ఇదంతా. సో ఏం చేస్తానంటే రష్యాలో మెడిసిన్ పోయినాడు. రష్యాలో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ కష్టపడి పంపించినాడు. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఏదో ప్రాబ్లం అయింది, లీగల్ ఇష్యూస్ అయినాయి, ఏదో గొడవలైనాయి, మళ్ళీ పోలేదు. ఎంబీబీఎస్ క్యాన్సిల్. తర్వాత ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు, వ్యాపారాలు సక్సెస్ కాలేదు. అన్కంట్రోల్డ్ యాటిట్యూడ్, మందు తాగడం మొదలుపెట్టాడు. తాగుతానే ఉన్నాడు. లివర్ చెడిపోయింది, చనిపోయినాడు. రెండో కేసు. అప్పుడు ఆ 90లోనే ఇంకొకడు ఉండేవాడు, దీపక్ అయితే పేరు నాకైతే సరిగ్గా గుర్తులేదు. బట్ వాడికి నాకు మళ్ళీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాడు, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొద్దిగా ఇష్యూ వచ్చేసి నేను కూడా ఎడ్యుకేషన్ స్టాప్ చేయాల్సి వచ్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్. వరస్ట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్. నౌ ఐఎమ్ స్పీకింగ్ బిఫోర్ యూ. సో నేను బయటకు వచ్చేసిన తర్వాత అబ్బాయితో పరిచయం లేదు నాకు. సో రీసెంట్గా ఒక 5 years 6 years బ్యాక్
మా క్లాస్మేట్స్ కామన్గా కలిసినప్పుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా తయారైనప్పుడు ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఆ రోజు ఇక్కడ అట్లా ఉండేవాడు మన క్లాస్మేట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఐఏఎస్ అన్నాడు. నౌ ఈజ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ సమ్ బ్రాంచ్, ఒక అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. సో సీ ది స్టోరీస్ 2014లో చిన్న సర్జరీతో బయటపడిన వ్యక్తి బాబు, 14 కాదు 16, 17 బయటపడిన బాబు ఈరోజు నేషనల్ టైక్వాండో ఛాంపియన్ అయ్యాడు. 1990లో మాతో పాటు జర్నీ చేసిన ఒక వ్యక్తి మందు కడిక్ట్ అయ్యి తన లైఫ్ను కోల్పోయాడు. తన సమాజానికి ఏమీ మెసేజ్ ఇవ్వలేదు, తను జీవితానికి ఏమీ చేసుకోలేదు. ఇంకొక ఆయన ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ 1990 నుంచి జర్నీ చేసి ఈరోజు నౌ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ వన్ కలెక్టరేట్, ఒక అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరేట్ లాగా ఉన్నాడు. సీ దిస్ జర్నీ. సో నేను కూడా 1990లో ఇందాక చెప్పాను, బ్రేక్ పడింది, నాకు కూడా దారుణమైన బ్రేక్ పడింది. ఎడ్యుకేషన్ స్టాప్ అయ్యి ఇంట్లో 1 year ఉన్నా. ఆ స్ట్రెస్లో బాగా స్ట్రెస్ పడింది బాగా, సమాజం నుంచి ఇంట్లో నుంచి నాకు పడిన ప్రెషర్. 16 years బాయ్, నేను మీ మాదిరి ఇమ్మెచ్యూర్ క్యాండిడేట్. కోపం కంట్రోల్ ఉండదు, బాధ కంట్రోల్ ఉండదు, ఏడుస్తాం, గట్టిగా అరుస్తాం, కోప్పడతాం, అన్నీ ఉంటాయి న్యాచురల్గా. ఎక్కువ బాధ పెడితే ఏం చేస్తాం, టపకం చెయ్యో కాలో కోసుకుంటాం, బాధపడతాం. అట్లా నేను కూడా ఆ సిచ్యుయేషన్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన. ఆ సిచ్యుయేషన్కి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే సమాజంతో సక్సెస్ఫుల్గా ఉంటే తప్ప బయటపడం మనము. ఈ సమాజం మనల్ని ఉండేది అనుకున్నాం. సో ఎంబీబీఎస్ కొట్టిన తర్వాత ఆఫ్టర్ ఏ వరస్ట్ ఫెయిల్యూర్ నౌ ఐఎమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్. సో ఎంబీబీఎస్లో ఇట్లా మీ మాదిరి సైలెంట్గా క్లాస్లో కూర్చోలే. టీచర్ ఆడ చెప్తా అంటే వెనకాల నా కామెంట్ లేని టీచర్లు వరివేవాళ్ళు. అంటే కామెంటింగ్ ఉంటుంది, అట్లా కవితలు రాస్తా అంటే లేడీస్ మీద కవితలు రాస్తా అని బూతు కవితలు ఉంటాయి. అల్లరి చేస్తున్నాం కానీ క్లాస్లో మంచి మార్కులతోనే ఉంటా. అల్లరి చేస్తున్నాం, ఏదైనా ఫంక్షన్ జరిగితే 6-7 గంటలు డ్యాన్స్లు వేసుకుంటూ కూర్చుంటాం బయట, బట్ మార్కులు పాస్ అవుతూనే ఉంటాయి, ఎక్కడా ఫెయిల్ కాల. లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఈగో వచ్చేసి ఒక చిన్న ఇష్యూ దగ్గర మళ్ళీ బ్రేక్ పడింది. సో ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ సరిగ్గా చదవాలి. హౌస్ సర్జన్లు ఏంటంటే ఉత్సాహం ఎక్కువైపోయి నాకు తిరిగిలేదని చెప్పేసి వండర్ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేయడం ఏమైంది, చదువు తగ్గింది. సో ఎంఎస్ కొట్టడానికి మళ్ళీ లేట్ అయింది, ఒక 2.5 years 3 years అయింది. ఎంఎస్ కొట్టిన కష్టపడి ఎంఎస్ఏ కావాలి, ఖచ్చితంగా జనరల్ సర్జనే కావాలి, సర్జరీనే కావాలి. నా గోల్ అది, డైలీ ఒక సర్జరీ చేయాలనే నాకు గోల్ ఉంటుంది. సో అట్లా సర్జరీ కొట్టాం, తర్వాత పీడియాట్రిక్ సర్జరీ చేసినాం. సో 1990లో స్టార్ట్ అయిన నా జర్నీ 2002కి వచ్చేసరికి ఒక పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఏదో ఒక చిన్న ఫ్రస్ట్రేషన్, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చాలా వచ్చేది దాంట్లో ఒకేసారి. సో అప్పుడు మెడిటేషన్లోకి కూడా ఎంటర్ అయినా. ఆ మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వడానికి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అండ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. దానితో మెడిటేషన్లోకి దిగాను. సో మెడిటేషన్లోకి దిగిన తర్వాత ఒక డాక్టర్గా నేను బ్రెయిన్ గురించి చదివిన, ఒక డాక్టర్గా నేను కిడ్నీ గురించి చదివిన, ఒక డాక్టర్గా నేను లివర్ గురించి చదివిన, ఒక డాక్టర్గా నేను హార్ట్ గురించి చదివిన. ఇవన్నీ కూడా ఎంత కాస్ట్లీ పరికరాలు మీ దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు మీరు జస్ట్ క్యాజువల్గా దాన్ని చెడగొట్టేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఏజ్లో రకరకాల హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఒక గుండె జబ్బు వస్తే దాన్ని రిపేర్ చేయడానికి జస్ట్ మైనర్ సర్జరీ 1.5 lakh ఖర్చు అవుతుంది. ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఒక స్టోన్ తయారైతే ఆ స్టోన్ తీయడానికి కనీసం 40-50,000 ఖర్చు అవుతుంది, జస్ట్ స్టోన్ తీయడానికి. అదే కిడ్నీ చెడిపోతే మార్చడానికి 40 to 50 lakhs ఖర్చు అవుతుంది. ఒక చెయ్యి కట్ అయిపోయిందా, ఒక యాక్సిడెంట్లో చెయ్యి రిపోయిందా, చెయ్యి పనికి రాకుండా అయిపోయింది, దాన్ని తిరిగి రిపేర్ చేయడం అసాధ్యం. పోనీ ఆర్టిఫిషియల్ లింబు పెడదామంటే దగ్గర నీకు ఒక 70-80 లక్షలు ఖర్చు అవుతుంది నార్మల్ చేయి రావాలంటే. అంత కాస్ట్లీ పరికరాలన్నీ మన దగ్గర ఉన్నాయి, నా దగ్గర కూడా చాలా కాస్ట్లీ పరికరాలు. ఇవి పని చేయనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. చాలా కాస్ట్లీ పరికరాలు ఇవన్నీ కూడా. సో అట్లా 2002లో ఒక మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యాం. అసలు బ్రెయిన్ అన్నట్లు గుర్తుపడుతుంది, నా బాడీలో నేను ఎక్కడ, నా జర్నీ ఏంటి, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చినాం, భూమి మీద ప్రయాణంతో నాకేంటి పని, ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను అవసరం ఏంటి, ఇక్కడ పర్పస్ ఏంటి, ఇంతమందిని కనెక్ట్ అయ్యి ఇంతమందితో కష్టాలు పడాల్సిన అవసరం ఏంటి, వాట్ ఈస్ దిస్ లైఫ్. ఆ పర్పస్తో మెడిటేషన్లోకి దిగాం. ఒక రకంగా సైంటిఫిక్ అనాలిసిస్ బ్రెయిన్ గురించి వస్తూ, బాడీ గురించి వస్తూ, జీవితం గురించి కూడా వస్తూ, జీవితంతో మనం చేయగలిగిన అద్భుతమైన పనులు చాలా ఉన్నాయి, కానీ మనందరం వాటి మీద అవేర్నెస్ లేదు. చాలా చిన్నగా థింక్ చేస్తుంటాం. సాయంత్రం అయితేనే ఫ్రెండ్తో బీరు తాగడానికి ఇష్టపడతాం, సాయంత్రం అయితేనే ఫ్రెండ్తో అలా ఒక రౌండ్ చేయడానికి ఇష్టపడతాం. చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి, ఆ హ్యాబిట్స్ను ఎక్కువ చేసుకుంటాం మనం. ఒక తాగుడో, ఒక పేకాటో, ఒక జూదమో, ఒక సిగరెట్ స్మోకింగో, ఏదో పెద్ద చేసేస్తాం దాన్ని, చాలా చిన్న అలవాటు యాక్చువల్గా. సో వండర్ఫుల్ అయిన జీవితాన్ని మనము మన అలవాట్లతోనే డ్యామేజ్ చేసుకుంటాం. యాక్చువల్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్, ఏదైనా కానీ పట్టుకుంటే వదిలే టైప్ కాదు. వీడియో గేమ్ ఆడితే 3-4 రోజులు లేను,
అదే కంప్యూటర్ ముందు కూర్చొని 3-4 రోజులు వీడియో గేమ్స్ ఆడిన రోజులు ఉన్నాయి. బట్ నౌ ఐఎమ్ టోటల్లీ అవాయిడింగ్ వీడియో గేమ్స్ బికాజ్ ఇట్ ఈస్ వేస్టింగ్ మై టైమ్, మై ఎనర్జీ, మై హెల్త్. సో ఇందాక మీకు 3 స్టోరీస్ అన్నీ చెప్పాను. శరీరం, కాలం, సక్సెస్, ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా మీ లైఫ్లో కూడా రొటీన్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు 2026లో మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. 2056కు మీ పరిస్థితి ఏంటి? ఎకనామికల్గా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకంటే ఒక లక్ష్యం ఉందా లేదా? నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ కావాలనుకోలే, బట్ మై ఫాదర్ థింకింగ్ ఆఫ్, మా ఫాదర్ నీడు డాక్టర్ ఖచ్చితంగా అవుతాడని చెప్పి పట్టుబడి చదివించినట్టు డాక్టర్ అయినా ఆయనకు సంకల్పం ఉంది. దానివల్ల నేను సక్సీడ్ అయ్యి ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నా. అట్లా ఫాదర్ లేనప్పుడు, అట్లా మదర్ లేనప్పుడు, అట్లా పేరెంట్స్ లేనప్పుడు, పోనీ వాళ్ళు చెప్పింది వినే స్థితిలో మనం లేనప్పుడు, ఫాదర్ ఏదో చేయాలనుకుంటాడు, ప్రతి ఫాదర్ ఏదో ఒకటి గొప్పగా చేయాలనుకుంటాడు మనల్ని. బట్ ఆ వినే స్థితిలో మనం ఉన్నామా? వాళ్ళు అనుకుంటున్న గోల్ని మనం రీచ్ కాగలుగుతున్నాం? పోనీ మనం అనుకుంటున్న గోల్ ఏదైనా గొప్పది పెట్టుకొని రీచ్ కాగలుగుతున్నామా? చాలా చిన్న అనాలిసిస్ ఇది. ఒక లక్ష్యం పెట్టుకొని దాని మీద పని చేయడం అనేది చాలా చిన్న పని. రోజు ఆ పనే చేస్తుంటాం అంతే. నేను రోజు పొద్దున్న లేస్తేనే ఎంతమంది పేషెంట్లను చూడాలని అనుకుంటా అంటాను, పేషెంట్లను చూస్తాను, హాస్పిటల్ పోతాను, కానీ రోజు అదే పని చేయాలనుకుంటా. ఈరోజు 100 మంది పేషెంట్స్ని చూస్తున్నాం. ఈవెన్ నార్పల్లో కూడా మా ఫాదర్ పేరు మీద ఎస్బీసీ క్లినిక్ అని చెప్పి స్టార్ట్ చేసేది. బికాస్ హీ మేడ్ మీ ఏ డాక్టర్. మా ఊరికి ఒక సర్వీస్ చేయాలని చెప్పి యాక్చువల్గా టైం లేదు. ఒక పక్క మెడిటేషన్ గురించి మీ ఇలాంటి వాళ్ళ క్లాసెస్ చెప్తున్నా, మెడిటేషన్ ప్లస్ లైఫ్ మోటివేషన్. సో 2026లో మీరు ఎంత ఉన్నారు? 2056కు మీరేం కావాలనుకుంటున్నారు? మీ ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకోవాలనుకుంటున్నారు? ఈరోజు నుంచి ఎక్సర్సైజ్, అనవసరమైన హ్యాబిట్స్ వదిలేయడం, మంచి డైట్ తీసుకోవడం, రోజు గంటసేపు వ్యాయామం చేయడం, గంటసేపు మెడిటేషన్ చేయడం, దాని ద్వారా మీరు కరెక్షన్ చేసుకోవడం, ఆ రకంగా హెల్త్ని కాపాడుకుంటారు. సో హెల్త్ మీకు ప్రాబ్లంలో లేదు కాబట్టి దాని మీద ఖర్చు ఉండదు. ఖర్చు లేనందువల్ల అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. హాస్పిటల్ ఖర్చులన్నీ తగ్గిపోయినట్టే. మీరు ఒక హ్యాబిట్, లివర్ చెడగొట్టుకున్నారంటే దానికి రోజు అయ్యే ఖర్చు 10,000. కిడ్నీ చెడగొట్టుకున్నారంటే డయాలసిస్కి అయ్యే ఖర్చు రోజుకు 4,000. అవి లేవు కాబట్టి మీకు ఖర్చు అంతా మిగిలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎంత మనీ సంపాదించాలనుకుంటున్నారు? బికాజ్ మా కాలంలో ఇంత లేదు. ఒక గవర్నమెంట్ పోస్ట్ కొడితే చాలు, ఒక డాక్టర్ అయితే చాలనే గోల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అట్లా లేదు. నౌ చేంజింగ్, సొసైటీ ఈజ్ టోటల్లీ చేంజింగ్. సో ఇప్పుడు 2019లో 1 లక్ష రూపాయలు పెట్టి వదిలేసిన మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటి ఉంటుంది మనకి. చాలా గ్రేట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. నిన్నెందుకో వెళ్ళి అడ్వైజర్ అడిగా, బాబా అప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టినా ముందే పోయింది ఏమన్నా చూడండి సార్. 2,50,000 అయింది సార్. 2,50,000 అయింది. నేనేం కష్టపడలే, ఏం చేయాలి, జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయినా దాన్ని. అప్పటి నుంచి నేను కొద్దిగా. సో మీకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వ్యవస్థ చెడగొట్టే పనులు కూడా చాలా ఉన్నాయి. మీ చుట్టూ మందు షాపులు ఉన్నాయి, మీ చుట్టూ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, మీ చుట్టూ దరిద్రమైన మనుషులు ఉన్నారు, మిమ్మల్ని మోసం చేసి బతకాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మిమ్మల్ని దెబ్బతీయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నిటిని దాటుకొని మీకంటూ ఒక స్టాండర్డ్ లైఫ్ స్టైల్, ఒక స్టాండర్డ్ పర్సనాలిటీ, స్టాండర్డ్ గోల్, స్టాండర్డ్ అచీవ్మెంట్ ఏదైనా పెట్టుకున్నారా లేదా? ఎందుకంటే 2056లో మీరందరూ ఎవరు ఇక్కడ కలిసి ఉంటారు కదా. సో ఈయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఎక్కడో ఉంటాడు, కొంతమంది టికెట్లు కొట్టుకుంటాం. ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ క్లాస్మేట్స్ 94లో జాయిన్ అయితే ఇప్పటికి 3 మెంబర్స్ లేరు. ఒకరు హెల్త్ వల్ల చనిపోయారు, హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒకరు చనిపోయారు, ఇంకొక ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. దే ఆర్ నో మోర్ నౌ. వాళ్ళు గ్రేట్ సర్జరీస్ చేసేవాళ్ళు కూడా. ఒక ఆయన అనస్థెటిస్టు, ఒక ఆయన సర్జను. చిన్న మిస్టేక్, ర్యాష్ డ్రైవింగ్, యాక్సిడెంట్, డెత్. చిన్న మిస్టేక్, లివర్ మందు తాగడం అలవాటైంది, అది అడిక్షన్గా మారింది. మార్చేదానికి ఎవరు ఉపయోగపడినారు? ఆయనే ఉపయోగపడినాడు. చిచ్చి ఇది నాకు వద్దనుకుంటే కట్ చేయొచ్చు. బాగుందనుకున్నాడు, అట్లా బాగుందని మీకు చాలా అనిపిస్తుంది. అంటే సినిమాలు బాగున్నాయి అనిపిస్తుంది, అంటే రామ్ చరణ్ బాగా అనిపించాడు. సో బాగుంది, మందు బాగుంది అనిపిస్తుంది, జూదం బాగుంది అనిపిస్తుంది, ఒక చెడ్డ అలవాటు బాగుంది అనిపిస్తుంది. ఆ బాగుంది అనిపించినందువల్ల అడిక్షన్కి లోన్ అవుతా ఉంటారు. చెడగొట్టినప్పుడు అర్థమైతే దరిద్రం ఇంతమంది ఎందుకు తాగి తెచ్చినా అనిపిస్తుంది. అప్పటికి లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ చాలా అయిపోయినాయి. సో మీరందరూ కూడా యంగ్స్టర్స్. సో మీ లైఫ్లో జరిగే కొన్ని విషయాలు కరెక్ట్గా చెప్తాను చూడండి. సో 1990లో మీకంటే ఉత్సాహంగా చాలా చిన్న వయసు, 16 ఏళ్ళ వయసు, స్ప్రింగ్ ఎగిరినట్టు ఎగురుతున్నా. 2026 నౌ మై ఏజ్ ఈజ్ 51. ఇప్పుడు ఎగరలేకపోతున్నా, ఎందుకంటే మజిల్స్ అంత పనిచేయవు, మోకాళ్ళు అంత పనిచేయవు.
నిద్ర మేలుకోవాలన్నా కూడా సాధ్యం కాదు. అప్పుడు 70 hours నైట్ డ్యూటీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అంత నైట్ డ్యూటీ చేసే కెపాసిటీ ఉండదు. వర్క్ చేయాలనుకున్నా కూడా అప్పుడు చేయగలిగినంత చేయలేము. సో మీరు కూడా 2056కి ఇదే ఉంటుంది. మీ బాడీ కండిషన్ చేంజ్ అవుతుంది డెఫినెట్గా. మీరు కొద్దిగా ముసలోళ్ళు అవుతారు, ఎంట్రుకలు నరుస్తాయి, వీక్నెస్ వస్తుంది, ఏదో చిన్న ముసలితనంతో కూడిన వీక్నెస్ ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కూడా జరిగే చేంజెస్ మన లైఫ్లో. ఇప్పుడే మీరు డిసిప్లైన్డ్గా, నిన్న కూడా ఎవరో అబ్బాయి అనుకుంటా, నేను ఫోటో ఎడిటింగ్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను అన్నాడు. అప్పుడే చెప్పిన, ఒక 1000 రూపాయలు సంపాదించు, ఆ 1000 రూపాయలు తీసుకుపోయి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయి, ఆ 1000 రూపాయలని నీకు ఒక పని మనిషిలాగా మార్చుకో, ఓ 10 ఏళ్ళ తర్వాత చూడు దాని బడ్జెట్ 1 కోటి రూపాయలు అయిపోయింది. అది రోజుకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 కోట్లు అవుతుంది. అది మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ లేదైనా కానీ. బట్ గోల్ ఖచ్చితంగా ఉండాలి. ఒక్కోసారి నష్టం వస్తుంది, ఎందుకంటే మనం ఓన్లీ 30% లైఫ్లో, మిగతా 70% భగవంతుడు సృష్టి. ఎందుకంటే నువ్వు చక్కగా రోడ్లో పోవాలనుకున్నా ఎవడో బండి వేసుకొని వచ్చి కుదుతాడు. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్. నువ్వు చక్కగా ఉండాలనుకుంటే ఎవడో బిజినెస్లో పార్ట్నర్ అంటాడు, ఫ్రెండ్షిప్ అంటాడు, మోసం చేస్తాడు. న్యాచురల్. మీ లైఫ్ పార్ట్నరే ఒకసారి ప్రాబ్లం కూడా కావచ్చు. నవేడేస్ చూస్తున్నారు కదా. సో పెళ్ళి అంటారు, ఎంగేజ్మెంట్ ముందర లేపు పడదొప్పుతున్నారు. పెళ్ళి అంటారు, ఎంగేజ్మెంట్ అయిపోతూనే సార్ లేపు పడదొప్పుతున్నారు. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉంటాడు. సో 70% భగవంతుడు నేచర్. మీరు 30% కరెక్ట్గా ఉంటే 70% సక్సెస్ రేట్ ఉంది. 30% మీరు లేరంటే మీ సక్సెస్ రేట్ ఓన్లీ 10%. సో మీ బాడీని మెయింటైన్ చేయడంలో, విలువైన మీ ఆర్గాన్స్ అన్నింటినీ మెయింటైన్ చేయడంలో, చాలా విలువైన ఆర్గాన్స్ ఇవన్నీ కూడా, బాడీలో కిడ్నీ, లివర్, బ్లడ్ కూడా. బ్లడ్ డొనేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి? ఎంతమంది బ్లడ్ ఇస్తారంటే ఎంతమంది బతుకుతున్నారు తెలుసా మీకు? అనంతపురం జిల్లాలోనే పర్ డే కనీసం ఒక 100 ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ 100 మంది బ్లడ్ ఇస్తున్నారు కాబట్టి 100 మంది బతుకుతున్నారు ఇక్కడ. సో బ్లడ్ కూడా ఒక విలువైన ఆర్గానే, ఒక విలువైన పదార్థమే. సో మీ బాడీలో ఆల్రెడీ ఉంది, మంచి కంపోజిషన్లో ఉంది. యువర్ ఆల్ యంగ్ అండ్ హెల్దీ. సో జర్నీ, ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ సజెస్ట్ చేసేది అయితే డాక్టర్, ఆరోగ్యంగా ఉండాలి. 2 ఆర్థికంగా ఉండాలి. 3 ఆనందంగా ఉండాలి. ఏదో ఇంకా పెద్ద సర్జరీ చేసి వచ్చి అనుకుంటాను, సర్జరీ ఎలా అంత పెద్ద సర్జరీ చేసినట్టు ఏం బాయ్స్ ఎట్లున్నారు, చికెన్ తిందాం, మటన్ తిందాం, మంద తరపుది అంటే అంటుంటాను నేను. లైఫ్ చాలా చిల్ ఉంటుంది. నా చుట్టూ ఉండే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మా స్టాఫ్ కూడా వాళ్ళను నార్పల్ తీసుకెళ్తా, వెళ్తే దారిలో స్నాక్స్ కొని సభా తినండి అంట, వస్తా జోక్స్ వేసుకుంటూ తీసుకొని వస్తాం. చిల్ ఉండాలి లైఫ్ ఇప్పుడు కూడా. నేనే కష్టపడతాను, నువ్వే లేవా కష్టపడతాను బొక్క. నువ్వు ఆనందంగా ఉన్నావా అంత కష్టపడి? ఏమన్నా బీక్తాన్నావా? నువ్వు కష్టపడినావు కనెక్ట్, నీ ఆనందాన్ని కోల్పోతానవాడ. బికాజ్ ఆఫ్ జస్ట్ మైండ్ సెట్. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వుతా ఉండండి. ఆ నవ్వే సగం ఆరోగ్యం, సంతోషం సగం బలం అని చెప్పేసినారు. 3 ఆధ్యాత్మికంగా ఉండండి. ఐఎమ్ ఏ మెడిటేషన్ ట్రైనర్. 2002లో నా మెడిటేషన్ స్టార్ట్ చేసినానని చెప్పిన. ఇప్పటికి 2026 అంటే 24.5 సంవత్సరం నా జర్నీలో ఎన్నో డెప్తులు చూశాను అనమాట. ఒక్కొక్క హ్యాబిట్ మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని వదిలించుకోవడానికి మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఒక మంచి గోల్ సెట్ చేసుకోవడానికి మెడిటేషన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ 3 ఉండాలంటే ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలంటే ఉన్న ఏకైక సాధనం ఆధ్యాత్మికత. అది అక్కడే మారుతాం మనం, తెలుసుకుంటాం. నేను చెప్తాను, ఈరోజు మీరందరూ మహాత్ములు అయిపోరు. సాయంత్రం అయితే అబ్బా వాడు 1 గంట సేపు కొట్టానైనా శుద్ధి లక్షణంగా టీ తాగుతుంటాడు. ఏం వాడి జీవితంలో చూసినాడని చెప్పి నా జీవితంలో చూసినాను అనుకుంటాడు. పక్క వేరే కామెంట్ ఉంటుంది. ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఉంటుంది కామన్గా అట్లా అనుకుంటారు. మొన్న కూడా ఒక ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి, ఏం బాబు ఏం విశేషాలు, 2050 ఏం కావాలనుకుంటానంటే, సంఖ్య రాకపోతే నీకు క్యాల్ సార్ అన్నాడు. వెరీ గుడ్ నాన్న, మంచి సంఖ్యలు చూసుకో అప్పుడు అని చెప్పిన. వెరీ గుడ్ నాన్న, మంచి సంఖ్యలు చూసుకో. అప్పుడు కూడా గబ్బు సంఖ్యలు, అందరికీ గబ్బు సంఖ్యలు. దాంట్లో కొంతమంది డియోడ్రెంట్ కొట్టుకుంటారు, అది తీసుకొని నాకన్నా అంటే, సార్ ఏం సార్ మర్యాద మాట్లాడను అన్నాడు. వాడు నన్ను అంటాడు. వాడి వయసు 16, నా వయసు 51. వాడు కొడితే తిరిగి కొట్టాను, ఎందుకంటే 51లో ఉన్నా కాబట్టి అని. అంటే అట్లా పిల్లలు అడమాంట్ ఉంటారు, రఫ్గా ఉంటారు. యాక్చువల్గా మీరు కూడా బీజాలు వచ్చేటప్పుడు దేశాలు కానీ రావు డెఫినెట్ పెద్దలు కూడా చెప్పినారు. అప్పుడు కూడా మనం అట్లే ఉన్నాం. 1990లో ఇట్లా తిప్పుతా ఉంటాం అన్నిటికీ.
ఇప్పుడు ఏంటంటే తెలుసుకున్నాం, ఓకే జర్నీలో నేను ఒక ఐఏఎస్ కొట్టుండొచ్చు కరెక్ట్గా, వాడిని ఇన్స్పైరింగ్గా తీసుకుంటే మా క్లాస్మేట్ ఒకటి ఒక ఐఏఎస్ కొట్టుండొచ్చు, అట్లా కొట్లా. లక్కీగా నేను చెడిపోలే, ఒక మందుకు అలవాటుకు బానిస కాల, ఒక సిగరెట్ అలవాటుకు బానిస కాల, ఒక దుబారా ఖర్చుకు బానిస కాల. అది పెద్ద ఖర్చు, పెద్ద దుబారా అలవాటు ఏదైనా ఉందంటే దుబారా ఖర్చే, పెద్ద అది వెరీ బ్యాడ్ హ్యాబిట్ అది. రోజుకు ఒక 100 రూపాయలు ఊరినే దుబారా ఖర్చు అనమాట. ఫ్రెండ్స్తో కలిపి టీకి తాగితే ఖర్చు తాగితే చాలు 100 రూపాయలు ఊరినే వేస్ట్ అవుతుంది. ఆ 100 రూపాయలు నెలకు 3000 అవుతుంది, సంవత్సరానికి 36,000 అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ళకి ఎంత అవుతుంది తెలుసా? దగ్గర 6 లక్షలు అవుతుంది అది. సో ఒక దురలవాటు, ఇన్వెస్ట్ ఇన్ రైట్ హ్యాపీనెస్, ఇన్వెస్ట్ ఇన్ రైట్ రిలేషన్షిప్. సో ఇవన్నీ కూడా నేను నా లైఫ్లో చూస్తూ నేర్చుకున్న గొప్ప గొప్ప సత్యాలు. ఏంటంటే జర్నీ, ఇట్ ఈజ్ ఎ జర్నీ. సో వీటి నుంచి కూడా లెక్కేసుకుంటా ఉంటా. నా కొడుకులు కదే చెప్తుంటా, నాన్న సడన్గా నాకేమైనా యూ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ హ్యాండ్లింగ్ ద సిచ్యుయేషన్. ఇప్పటికిప్పుడు పేషెంట్లను చూసే నేర్చుకో, మనీ మేనేజ్మెంట్ నేర్చుకో, ఆస్తులు ఏమున్నాయి చూసుకో, కరెక్ట్గా ఉండు. వాడికి అదే మోటివేషన్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో ఎంబీబీఎస్ సీట్ కొట్టినాడు వాడు, ఫస్ట్ అటెంప్ట్ కొట్టినాడు వాడు. సో నీ లైఫ్ నువ్వు తప్ప ఎవడు బాగా చేయలేడు నాన్న, నువ్వే చేసుకోవాలి. ఏ సిచ్యుయేషన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకో. నెగిటివ్గా తీసుకుంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, పాజిటివ్ తీసుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది. నా కొడుకే నాకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. అంటే మోటివేట్ చేయగలిగినాలే అని. వాడు ఫస్ట్ అటెంప్ట్ ఎంబీబీఎస్ కొట్టినాడు. ఓకే, అట్లా మీరు కూడా మీ లైఫ్లో ఒక బెస్ట్ పొజిషన్ బై 2056, 2060, 2070. ఎందుకంటే మీ జర్నీ ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? ప్రాబబ్లీ 30 ఉందా, 25 ఉంది అనుకోండి. సో ఇటు నుంచి 50 ఇయర్స్ వేసుకున్నా 75 ఇయర్స్ అదనం బతుకుతాం డెఫినెట్గా. 75 ఇయర్స్ అంటే 2076 వరకు ఉంటాం మనం. సో 76 వరకు మీ ఎకనామికల్ కండిషన్ ఏంటి? ఆ రోజుకి నా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అందరికీ గవర్నమెంట్ జాబ్సే రావు, అందరికీ పెన్షన్స్ ఉండే జాబ్సే రావు. కొంతమంది బిజినెస్ చేస్తాం, కొంతమంది వేరే పనికి వెళ్తాం, కొంతమంది చిన్న చిన్న జాబ్స్లో సెటిల్ అవుతాం. బట్ చిన్న చిన్న జాబ్స్లో సెటిల్ అయినా కూడా టేక్ ఇట్, ఒక మంచి ఆపర్చునిటీస్ పక్కన ఉన్నాయి, యూట్యూబ్లోనే కనిపిస్తాయి మీకు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ 190 యూట్యూబ్లోనే కనిపిస్తాయి. మోటివేట్, అక్కడ మోటివేట్ కాండి. మోటివేట్ అయిన తర్వాత దాని తగ్గట్టు వర్కప్ చేయండి. ఎవరిని పడితే అలా నమ్మొద్దు. మళ్ళీ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ సైబర్ క్రైమ్ కూడా ఉంది మళ్ళీ. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ఆపర్చునిటీనే కాదు, సైబర్ క్రైమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా వెళ్తూ మిమ్మల్ని మీరు ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉండండి. ట్రై చేస్తూనే ఉండాలి, తప్పదు. ట్రై చేస్తూనే ఉండాలి. ఒక కరోనా వచ్చిన తర్వాత దాదాపు 15 మంది నా క్లోజ్ ఫ్రెండ్స్ గన్ లేరు ఇప్పుడు. వాళ్ళు 15 మంది, చాలామంది రిలేటివ్స్ చనిపోయారు. సో వి డోంట్ నో 70% నేచర్ ఏం చేస్తుందో మనకు తెలియదు. బట్ 30% మనం పర్ఫెక్ట్గా ఉన్నామా, 30% మన లైఫ్ ఫ్యామిలీని కరెక్ట్గా చూసుకుంటున్నామా, 30% మన ఎకనామికల్ కండిషన్ కరెక్ట్గా చూసుకుంటున్నామా, 30%. ఆ 30%లో ఉండదంటే 100% రెస్పాన్సిబుల్గా తీసుకోండి. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ టుడే లైఫ్, ఇట్ ఈజ్ ఏ జర్నీ, జీవిత ప్రయాణం. ఎక్కడ ఒక సెకండ్ కూడా ఆగదు తెలుసా. 90 నుంచి 2026 వరకు ఎట్లు వచ్చినా నాకు కూడా అర్థం కాదు. ఆడుతూ పాడుతూ స్టార్ట్ అయింది. అప్పుడు 10th క్లాస్ అయిపోయేసరికి నాకేం పెద్దగా ఆశలు లేవు, గోల్స్ లేవు, ఫస్ట్ క్లాస్ రావాలని లేదు, ఏం లేదు. ఏదో ఆర్డినరీగా పాస్ అయినా, బాగా చదువుతాను. మళ్ళీ ఊరికే జస్ట్ క్యాజువల్గా 10th లో 320 వస్తే మా నాన్న బెల్ట్ తీసుకుని ముందున్న కొట్టినాడు, ఫస్ట్ క్లాస్ రాలేదని. పాస్ అయినందుకు ఆనందపడలే, పాస్ అయిన లేడని బాగా ఆనందపడలే. బెల్ట్ తీసుకుని డేట్ పీకినాడు, నా కొడుకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నువ్వు ఎందుకు ఫస్ట్ క్లాస్ రాలేదని కొట్టినాడు. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి భారీగా దెబ్బ పడిన తర్వాత మేలుకున్నా, ఎవరైనా ఇట్లుందా జీవితం, ఇట్లా కాదు. ఎంబీబీఎస్ సీట్ కొట్టినాం టక్కనే. సెకండ్ అటెంప్ట్లో ఎంబీబీఎస్ సీట్ కొట్టినాం. ఫస్ట్ అటెంప్ట్ రావాల్సింది దోశలు తినిపోయి ఎగ్జామ్లో నిద్రపోయినా. అదొక తిక్క పని. ఓకే, సో లైఫ్లో చాలా చిన్న థింగ్స్ ఉంటాయి, దట్ ఈస్ డ్యామేజింగ్ అండ్ దట్ ఈస్ డైరెక్టింగ్ యువర్ ఫ్యూచర్ ఇంటూ వరస్ట్ పార్ట్స్కి తీసుకెళ్తుంది, వరస్ట్ సిచ్యుయేషన్ తీసుకెళ్తుంటుంది. చాలా చిన్న చిన్న పనులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఎవ్రీడే ఒక ½ అన్ అవర్ మిమ్మల్ని మీరు గమనించుకోండి మెడిటేషన్ ద్వారా. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ నేను. సో తర్వాత వీళ్ళు పర్మిషన్ ఇస్తే దాని గురించి కూడా డీటెయిల్డ్ క్లాస్ చెప్దాం. సో ఇప్పటికైతే ఈ మోటివేషన్ చాలా అనుకుంటున్నా. సో ఇట్ ఈజ్ యువర్ లైఫ్, యువర్ జర్నీ, నాట్ అదర్స్ జర్నీ. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ మళ్ళీ కలవరు. దీంట్లో దాదాపు 50% మళ్ళీ ఒకరితో ఒకరు కనెక్షన్ రాదు. ఈరోజు కలిసి ఉన్నారు అంతే. సో 10th క్లాస్లో 400 మంది మేము కలిసి ఉంటే ఈరోజు దాదాపు ఒక 100 మంది నాకు టచ్లో ఉన్నారు. మిగతా 300 మంది టచ్లో లేరు. వాట్సాప్ గ్రూపుల్లో కూడా లేరు కనీసం. ఓకే, సో తర్వాత ఇంటర్మీడియట్లో 2 బ్యాచ్లు. సో ఇంటర్మీడియట్ ఒక 10% మెంబర్సే కనెక్ట్ ఉన్నారు.
తర్వాతకు వచ్చేసరికి నెంబర్ తగ్గిపోతుంది. 100 మెంబర్సే నా ఎంబీబీఎస్ క్లాస్మేట్స్, 100 మెంబర్స్ టచ్లో ఉన్నాం. దాంట్లో ఒక 4-5 బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నారు, కొంతమంది ఎకనామికల్గా వీక్ ఉన్నారు, బికాజ్ గోల్ సెట్టింగ్ ప్రాపర్గా లేక. సో తర్వాత ఎంఎస్కి వచ్చేసరికి 4 ఉన్నాం మా కొలీగ్స్. పీడియాట్రిక్ సర్జరీకి వచ్చేసరికి 2 ఉన్నాం, నేను నా కొలీగ్. సో వీళ్ళందరినీ పట్టించుకునే టైం కూడా ఉండదు. 10th క్లాస్ క్లాస్మేట్స్ పిలిచి టీ తాగడం, కాఫీ తాగడం అనే టైం కూడా ఉండదు. వీఆర్ బిజీ విత్ అవర్ ప్రొఫెషన్స్, అవర్ ఫ్యామిలీ, అవర్ లైఫ్. అలా గడిచిపోతూ ఉంటుంది టైం, అట్లా అయిపోతూ ఉంటుంది, తీసుకెళ్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మీతో మాట్లాడుతూ 40 మినిట్స్ నేను ఒక వీడియో రికార్డ్ చేసుకున్నా. ఈ వీడియో రికార్డింగ్ చేసుకున్న వల్ల 40 మినిట్స్ టైం మెమరీ ఒకటి సేవ్ అయింది, అది యూట్యూబ్లో పడిపోతుంది. సో దాన్ని పోస్ట్ చేస్తే దాన్ని చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు ఒక 100-150 మంది ఉంటారు. చూస్తారు ఆ వీడియోని, చూసి బాగానే చెప్పినాడని పక్కన పడేస్తారు, మోటివేటింగ్ గారు. నాకు అది ఉపయోగపడింది. అట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎర్నింగ్. ఒక 50 రూపాయలు వచ్చినట్టే అనుకుంటుంటా, నథింగ్ 50 రూపాయలు. బట్ వచ్చిందంటే కదా, వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? అది 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. సో ఎవ్రీ మూమెంట్ మీ లైఫ్ని ఆనందంగా ఉండండి. బీ హ్యాపీ ఆల్ ద టైమ్, బీ హెల్దీ ఆల్ ద టైమ్. మీ అలవాట్లే మీ ఆరోగ్యానికి కారణం. అంతే. చెడు తిండి, చెడు మందు, చెడు సిగరెట్లు, ఎక్కువసేపు నిద్ర మేలుకోవడం ఫస్ట్ దరిద్రమైన రోగం. అది ఎక్కువసేపు నిద్ర మేలుకొని సెల్లులు చూస్తూ అంటారు, అది పెద్ద దరిద్రమైన రోగం. బ్రెయిన్ అట్లా ఉండదు, నువ్వు చేసే స్ట్రెయిన్కి బ్రెయిన్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఓకే. అండ్ బీ వెల్తీ, నాట్ ఓన్లీ బీ హెల్తీ, బీ వెల్తీ. ఇప్పటికిప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, దాన్ని ఎంత పెంచాలి? సో సెట్ యువర్ గోల్స్ అండ్ ఎంజాయ్ యువర్ జర్నీ ఇన్ టైమ్ and be happy all the time, be prepared everything. Okay, thank you very much for giving me this opportunity. మెడిటేషన్ తర్వాత క్లాసే పెడదాం కదమ్మా. మీకు ఏమనిపించింది? ఫీడ్బ్యాక్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన డాక్టర్ సార్ గారు, హరిప్రసాద్ సార్ గారు ఇక్కడికి ఇచ్చేసి తన విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి, మన జీవితాల కోసం, మన జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఆ మెడిటేషన్ ద్వారా అయితేనేమి, ఎక్సర్సైజ్ ద్వారా అయితేనేమి ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలని చెప్పేసి మనకి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు చాలా అద్భుతంగా తెలియజేశారు. ముందుగా అతని సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా నేను సార్ ఒక ఛానల్ని అక్కడ కొండ మీద చాలాసార్లు వాళ్ళు జోక్స్ అయితేనేమి, చిన్న వీడియోలు అక్కడ చేశారు సార్, బుక్రా సముద్రం కొండపైన. ఆ వీడియోలు అయితేనేమి ఫస్ట్ నుంచి సార్ పెట్టిన ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను బాగా ఎక్కడన్నా సంతోషంగా లేనప్పుడు, బాధపడుతున్నప్పుడు కూడా సార్ వీడియోలు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు వచ్చే ఫీలింగే వేరనమాట. సో సార్ చెప్పినట్లు విధంగా మనం కూడా ఈ బాధలు, సంతోషాలు, కష్టాలు, సుఖాలు అనేటివి శాశ్వతం కాదు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఎల్లప్పుడూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన అలవాట్ల ద్వారా, లాస్ట్ కొటేషన్ చాలా బాగా చెప్పారు, అది మాత్రం మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సార్ చెప్పిన చిన్న విషయాలు అవన్నీ నెగ్లెక్ట్ చేయొద్దండి. నేనైతే అన్ని కొన్ని చిన్న విషయాలని రాసుకున్నాను, కావాలంటే మళ్ళీ మీకు కూడా చెప్తాను. అవి మీరు ఒక చోట రాసుకొని అది మంచి విషయాలు ఏంటి, చెడు విషయాలు ఏంటి అనేది ఒకసారి గమనించి మీ లైఫ్ని కూడా సార్ చెప్పినట్టు విధంగా మెడిటేషన్ అయితేనేమి ఇది చేసుకుంటూ వెళ్తే, మెడిటేషన్ నేను కూడా ఒక 2 months బాగా మార్నింగ్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చేశాను సార్. అది చేయడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటంటే, అప్పటి వరకు నేను ఏదైనా చదివితే 10 minutesలో మర్చిపోతాను అనే అపనమ్మకం నాలో కలిగేది అనమాట, ఉండేది. ఆ మెడిటేషన్ తర్వాత ఏం జరిగిందంటే, వివేకానంద స్వామీజీ గారు ఏక సంతాగ్రహి అంటారు కదా, ఏదన్నా మా ఫ్రెండ్స్ చెప్పినా కూడా, నేను చదివినా కూడా నెక్స్ట్ టైం వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఎక్కడైనా అడగని నేను విత్-ఇన్ 1 second ఆలోచించకుండా చెప్పేంత బ్రెయిన్ పవర్ నాకు పెరిగింది అనమాట. ఒకటే ఏక సంతాగ్రహి లాగా నన్ను నేను ఇమాజిన్ చేసుకున్నాను, అదే నాకు అలవాటు పడింది. ఇప్పుడు ఏదైనా చదివినా కూడా నేను ఖచ్చితంగా అది
నెక్స్ట్ డే అయినా సరే కొన్ని రోజుల తర్వాత అయినా సరే అడిగినా వెంటనే చెప్పేంత శక్తి నాకు కలిగింది. అదే కాదు ఆధ్యాత్మికంగా కూడా మన మీరు చెప్తే నమ్మరు, చాలా అద్భుతంగా ఉంటుంది మెడిటేషన్ చేసేటప్పుడు. అది మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అన్నమాట. ఒకసారి చెప్పకూడదు, దేవతలు కూడా మన ముందు వచ్చి మనతో మాట్లాడినట్టు కూడా ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఆనందం ముందు నిజంగా అంటే పెళ్ళి వద్దు పెటాకులు దేవద్దు వెళ్ళిపోదాం అనిపిస్తుంది అన్నమాట. అంత అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది సార్. నాకు కలిగిన ఫీలింగ్స్ అవి నిజంగా అంటే మెడిటేషన్ చేయడం వల్ల మాటల్లో చెప్పడానికి ఇది ఒక రోజు కూడా చాలదు అన్నమాట. అంత మంచి ఫీలింగ్స్ ఉంటాయి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి, అదేవిధంగా మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ముందుగా మన సంస్థ హలో కోపం వేరే బీపీ వేరే, కోపం వేరే బీపీ వేరే. మెడికల్ బీపీ అయితే మందుతో తగ్గుతుంది, కోపం అయితే నువ్వే తగ్గించుకోవాలి. ఆ టాబ్లెట్ వాడాల్సింది. నేను టాబ్లెట్ తీసుకున్నా ఉంటుంది, డాక్టర్గా హైపర్టెన్షన్ ఉంటుంది, దాని గురించి ఫ్రస్ట్రేట్ అయిపోతే ఇంకా ఎక్కువ అవుతుంది బీపీ. ఓ టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది. హలో వదిలేసి చెప్పేసేసి పట్టుకొని చెప్తున్నాను మోటివేషన్ వైఫ్ ఉందని. దీన్ని మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది, చూసుకుంటాను, వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తాను, ఫ్యూచర్ గ్రూప్లో పెడతాను. ఓకే. ముందుగా మన సంస్థ వ్యవస్థాపకులైనటువంటి గౌరవనీయులు పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వీరేంద్ర హెగ్డే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేడంకి మరియు సార్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ మేడం కంప్లీట్ కాలేదు మేడం, స్కోప్ ఎందుకంటే పవన్ సార్కి చెప్పిన వెంటనే పవన్ సార్ ఇనిషియేషన్ తీసుకొని యాక్చువల్గా అంటే సార్ మాట్లాడిన దాంట్లో ఎంత డెప్త్ ఉందనేది మీరు ఒకవేళ మీరు కూడా డెప్త్గా ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది, ఓన్లీ వినడం ఉంటే కాదు. ఫస్ట్ నేను సార్ని యూట్యూబ్లో చూసాను, ఇక్కడ కరోనా టైంలో ఒక వీడియో చేశారు సార్. కరోనా సిగ్గులేదండి, అది ఈ సమయంలో వచ్చింది, ఈ సమయంలో ఎట్లా పడితే అట్లా వస్తుంది అని చెప్పేసి ఆ వీడియో నేను యాక్చువల్గా అంటే కోవిడ్ టైం అంతా కూడా నేను సార్ ఎంత వేస్ట్ చేసామని టయానికి, అంటే ఆ కోవిడ్ టైంలో టైం వేస్ట్ చేసే వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు, టికెట్లు తీసుకునే వాళ్ళు టికెట్లు తీసుకున్నారు. అట్ ఏ టైం కోవిడ్ టైంలో జీవితాలను బాగా బంగారు భవిష్యత్తు కోసం మలుచుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాకు తెలిసి కూడా ఆ కోవిడ్ టైం కూడా. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆ పీక్ మూమెంట్లో కూడా ఈ సాఫ్ట్వేర్లో వాళ్ళకున్న తెలివితో బ్యాక్ డోర్లకు ఇప్పుడు మంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఒక టయాన్ని మనం ఎట్లయితే ఇన్వెస్ట్ చేసి ఎట్లయితే యూజ్ చేసుకుంటామో భవిష్యత్తులో మనకి ఆ టైము అదే రిజల్ట్ ఇస్తుంది. దాని గురించి సారు 1990 నుంచి 3 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా టైంని వినియోగించుకున్నారు, దాని పరంగానే రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు కూడా సార్ చెప్పింది చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్, చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నేనైతే ఇప్పుడు మనము ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని ఈడిపి క్లాసెస్లో భాగంగా తెలుసుకున్నాము. వాటికి దాన్ని ఆచరణలో పెట్టడానికి మనము యోగా అనేది కూడా స్టార్ట్ చేశాము. దానికి మించి నియంత్రణ, మన బ్రెయిన్ నియంత్రణ రావాలంటే మెడిటేషన్ అనేది ఒక సూపర్, అది ఒక బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మెడిటేషన్ అనేది మన బ్రెయిన్ని, మన మనసుని ఆధీనంలో ఉంచితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్, మన మనసు, మన మాట వింటుందంటే ఈ ప్రపంచాన్ని మనము ఒప్పించడం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే నీ ప్రపంచం నీ మాట వినాలంటే ఫస్ట్ నువ్వు నీ కంట్రోల్లో ఉండాలి. ఇది వద్దు అనుకుంటే అది వద్దు అనుకోవాలి అంతే. ఏదైనా అది ఎంత పెద్ద దాన్ని అది ఏదైనా కావచ్చు, మందు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది గుడ్ హ్యాబిట్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు. కొంతమంది మనం టీనే వదులుకోలేం. టీ అలవాటు ఉండే వాళ్ళు సాయంత్రం ఒక రోజు సాయంత్రం టీ లేకపోతే అంటే నీ బ్రెయిన్ నీ కంట్రోల్ లేదు. ఏదైతే నేను టీ విషయమైనా ఇంకోటి అది కంట్రోల్లో రావాలంటే నువ్వు మెడిటేషన్ అనేది సార్ చెప్పారనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాకు సారు వారి అంటే సార్ చెప్పారు కదా సర్జన్ అని, నారపొల్ల క్లినిక్ ఇక్కడ హాస్పిటల్లో కూడా నేను చాలా సార్లు చూశాను. మా మేనాళ్ళని కూడా ఒకసారి తీసుకొచ్చాను క్లినిక్కి. సో తెలుసు సార్ ఎట్లా ట్రీట్ చేస్తారు, ఆడు కూడా నేను చూశాను. నేను బయట నుంచి నేనే హాస్పిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు సార్ నేను ఎప్పుడు కలవలేదు కానీ విన్నాను అనమాట.
పేషెంట్స్తో కూడా సారు ఎంత జాలీగా ఉండి ట్రీట్మెంట్లో కూడా సూపర్ సక్సెస్ సార్కి ట్రీట్మెంట్ పరంగా అంటే సార్ ట్రీట్ చేసే విధానం ఉంది కదా, దానికోసం ఆ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కోసం కూడా మన రూట్ సైడ్ క్లాప్స్తో ఒకసారి అభినందించాలని కోరుకుంటున్నాను. నేను మేడం గారికి సార్ గారికి చాలా ఒక పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ చెప్పిన చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, కానీ మెడిటేషన్ గురించి సార్ పర్మిషన్ ఇస్తే మాకు ఒక క్లాస్ తీసుకుంటామన్నారు. కైండ్లీ రిక్వెస్టింగ్ మేడం, మా అందరి కోసం మా అందరి తరపున మీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్షమించండి, మీకు కూడా అదే ఆలోచన ఉందనే భావనతో మీ తరపున నేనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మా అందరి కోసం మా అందరి తరపున అడుగుతాను, సార్ మీ వాల్యుబుల్ సమయాన్ని మా కోసం మరియు ఒక 1 అవర్ కేటాయించి మమ్మల్ని మెడిటేషన్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకుపోతే అది జీవితంలో మేము ఖచ్చితంగా నిలబెట్టుకోగలుగుతాం. సార్ చెప్పిన మాటలన్నీ ఇప్పటి వరకు విన్నారు కదా, ఇప్పుడు కొంతమందిలో మోటివేట్ అయి ఉంటారు. మోటివేట్ అంటే మనం కూడా మెడిటేషన్ చేసేయాలి సాయంత్రం నుంచి అట్లా అంటారు. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు అనమాట. యాక్చువల్గా అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అనుకో, ఆ శ్మశానంలో వెళ్ళినంత వరకు రే జీవితంలో స్పీడ్ పోకూడదురా, వాడు అట్లయిపోయినారా, ఆ శ్మశానంలో కాలుతున్నంత వరకు మళ్ళీ ఇంటికి వస్తానే ఫోన్ వస్తుంది అర్జెంటు, ఆ రోజు కొట్టే నెక్స్ట్ డే మళ్ళీ కాలేజీకి వెళ్ళాలంటే లేకుంటే ఎవరైనా కాకపోతే అనుభూతాం. అంటే శ్మశానం వరకు అంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే మన ఆ తీవ్రతని బ్రెయిన్ తీసుకుంటుంది. మళ్ళీ ఒక గంట సేపు పోతేనో 1 డే పోతేనో దాన్ని మర్చిపోయి నీ యథా రాజా తదా ప్రజ అన్నట్లు అయిపోతుంది. ఆ శ్మశాన వైరాగ్యం వల్ల ఏమీ పనికిరాదు. నీకు ఏదైతే రిలీజ్ అవుతావో, ఏదైతే చేయాలనుకుంటావో, ఏదైతే నీలో లోపాన్ని నువ్వు గమనించుకొని ఉంటావో, ఆ గమనించుకొని ఆ లోపాలని సరిదిద్దుకొని వాటిని జీవితంలో మళ్ళీ ఆ లోపాల వైపు నువ్వు చూడకుండా దాన్ని మంచి మార్గాన్ని నీ ఆచరణలోకి తెచ్చుకోగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు ఆచరణ లేని విద్య ఎందుకు పనికిరాదు. మనకి మన దురదృష్టవశాత్తు ఏంటంటే మన విద్య నేను చదివిన విద్య అయితే మనకి ఆచరణ విద్య అనేది చెప్పలేదనమాట. ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేర్పించింటే ఈ పొద్దు మనం ఇట్లా ఉండేది కాదు. మనం చదివిన ప్రతి అంశము ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది, అది ఆచరణలోకి తీసుకురాం. మనం దాన్ని పుస్తకాలకే పరిమితం చేసేసాం, కంఠస్థానికే పరిమితం చేసాం. కాబట్టి ఈ పొద్దు ఇంకా ఇప్పటికైనా నేర్చుకుంటున్నాం. కానీ ఇది లెర్నింగ్ స్టేజ్. వయసులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా కూడా ఎప్పుడు రిలైజ్ అయితే అప్పటి నుంచినే కొత్త జీవితం అన్నట్లు స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక మంచి అడుగు వేసినా కూడా ఒక అడుగు మన జీవితాన్ని మార్చేస్తానికి ఏదో పెద్ద నిదర్శనాలు అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎంతో మంది ఉంటారు. సార్ గారు ఇంత వాల్యుబుల్ సమయాన్ని మనకిచ్చి మనందరి కోసం ఇంత మంచి సమాచారాన్ని, యాక్చువల్గా అంటే ఇలాంటి సమాచారము యూట్యూబ్లోనో ఇంకోటినో మీరు అనుకుంటచ్చు. ఇలాంటి క్లాసెస్ వినడానికి డబ్బులు పే చేసి లక్షల్లో కండక్ట్ చేసి సెమినార్లు కండక్ట్ చేసే రోజులు కాలేజెస్ ఉన్నాయి, అంటే అట్లా ఆడిటోరియంస్లో ఉంటాయి. మనకి ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి మన జీవితాలను బాగుపరచుకోవడానికి ఇంత గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పించిన రూట్ సెట్ యాజమాన్యానికి మరియు వారి సమయాన్ని కేటాయించిన సార్ గారికి నా చేతులెచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సారీ సార్. రన్నింగ్ ఉందా? ఆఫ్ చేసి సార్ మాట్లాడండి. అందరికీ గుడ్ మార్నింగ్. నిజంగా ఈరోజు చాలా శుభదినం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 6-7 సంవత్సరాల కిందట వచ్చి మన రూట్ సెట్ సంస్థలో సారు వచ్చి క్లాస్ తీసుకున్నారు, మోటివేషనల్ క్లాసు. అప్పుడు చూసాం మెడిటేషన్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మనకి మెడిటేషన్తో పాటు మోటివేషన్ కూడా బోనస్గా తీసుకొచ్చారు. నిజంగా చెప్తున్నాను, చాలా సార్ చెప్పిన విషయాలు చాలా విలువైనవి. కానీ ఈ ఏజ్లో మనకేమీ అనిపించదు. ఎందుకంటే ఆ ఏజ్లో మీరెంతో మేమెట్లు ఉన్నాము, మీరు అలాగే ఉన్నారు. బట్ ఈరోజు మేము వెనక్కి తిరిగితే శూన్యమే కనపడుతుంది. అంటే డబ్బులు సంపాదించవచ్చు, బంధాలు ఉండొచ్చు, తర్వాత ఫ్యామిలీ అవన్నీ ఉంటాయి. కానీ బట్ చెప్పుకోవడానికి అంటే సార్ లాంటి వాళ్ళు కొంత గొప్పగా అనుకున్న గోల్స్ రీచ్ అయినా కూడా కాలేని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే మేము కూడా సార్ చెప్పారు కదా, మా స్కూల్లో కూడా దాదాపుగా 72 మంది స్ట్రెంత్ 10th క్లాస్. బాగా చదివే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారంటే పైకి పోయిన వాళ్ళు ఏమీ లేకుండా కూడా ఖాళీగా ఉంటున్నారు. అటు ఇటు చదివే వాళ్ళు కొందరు మంచి పోలీసు, తర్వాత టీచర్లు, డ్రిల్ టీచర్లు ఇలా అయ్యారు. కొంచెం అటు ఇటు చదివే వాళ్ళు ఒక రకంగా సెటిల్ అయిపోయారు. కానీ ఒకరికొకరు ఇబ్బంది పడుకోకుండా బతుకుతూ ఉన్నారు. అంటే ఆ రోజు ఏదైతే ఉంటుందో, అంటే ఆ రోజు నీకు ఉన్న సమయం ఈయన నువ్వు యూటిలైజ్ చేసుకోగలిగితే
కొండనే పిండి చేయగలగ శక్తి ఆ యవ్వనం అనేది ఇస్తుంది. యవ్వనం అంటే అమ్మాయిల కోసమో అమ్మాయిలు అంటే తిరగడానికో కాదు వచ్చేది, నీ లక్ష్యాలు ఏర్పరచుకోవడానికి, నీ లక్ష్యాల వైపు పరిగెత్తడానికి, నీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి యవ్వనం అనేది వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు. 10 నుంచి 15 సంవత్సరాలు నువ్వు చదివితే మిగతా 60-70 సంవత్సరాలు అనేది హ్యాపీగా ఉండగలుగుతావు. అంటే ఆ చదువు కావచ్చు, లేదా స్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని రోజులు నువ్వు కష్టపడినావు అనుకో, మిగతా అదే నిన్ను సాకి నీ కుటుంబాన్ని సాకుతూ నీ జీవితం అంతా కూడా ఒక మంచి వైభవంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ రాకుండా ఏం పోవు, ఎందుకంటే మనమేమి రోబోలం కాదు. ఎందుకంటే మనలో ప్రోగ్రామింగ్ చేసి పెట్టలే దేవుడు ఏదో ఒక సాఫ్ట్వేర్ వేసి పెట్టారు, కానీ దాన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, నువ్వు దానివల్ల చేసుకున్న ప్రోగ్రామ్ వల్ల నువ్వు ఎంత బాగుపడతావు అనేది నీ చేతిలో ఉంటుంది. మెయిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత కూడా, అంటే యువతకు నేను ఒకటే సందేశం చెప్పగలుగుతున్నా, ఎందుకంటే మొబైల్ అడిక్షన్ అనేది కూడా చాలా డేంజర్ పొజిషన్ అది యాక్చువల్గా. ఎందుకంటే చూడొచ్చు, గుడ్ కంటెంట్ ఎంతైనా తీసుకోవచ్చు, బ్యాడ్ కంటెంట్ని వదిలేసుకోవాలి. అవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలి. అలాగే సారు చాలా బిజీగా ఉన్నా కూడా మా కోసం సమయం వెచ్చించి మన సంస్థకు వచ్చి ఒక మంచి ఆణిముత్యాల లాంటి మాటలు మీ అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇంత ఇనిషియేషన్ తీసుకొని మనకి పవన్ గారిని కూడా మన సార్ పవన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తర్వాత మనకి ఏదైనా కూడా మన ఇన్స్టిట్యూట్లో ఒకటి జరగాలంటే మనకి ఇన్స్టిట్యూట్కి హెడ్ ఉంటారు కాబట్టి అడిగిన వెంటనే ఓకే గో హెడ్ అని చెప్పేసి మనకి పర్మిషన్ ఇచ్చిన మన జాహ్నవి మేడం గారికి కూడా, మన డైరెక్టర్ మేడం గారికి కూడా ధన్యవాదాలు. ఇంకా మా కొలీగ్ ఉషా మేడం కూడా ఏ ప్రోగ్రామ్కి అయినా కూడా ముందుండి నడిపిస్తుంది కాబట్టి, అలాగే ఈ ప్రోగ్రామ్ కూడా ముందుండి నడిపించినందుకు కూడా మన ఉషా మేడం గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మేమంతా ఒక ఎత్తు అయితే మీరంతా ఒక ఎత్తు, ఓ పక్క అంతే కదా, త్రాసులు అంటే తక్కెట్లో ఓ పక్క మేమంతా ఉంటే ఓ పక్క మీరు. ఎందుకంటే మేము ఇక్కడ ఏం చెప్పినా ఏం చేసినా అది ఆ పక్కకి రావాలా, అప్పుడే దాన్ని ఏమంటారు దాని యొక్క ఇది అంటే పర్పస్ సర్వ్ అవుతుంది, లేకపోతే వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే సార్ మీరు క్లాస్ అయితే మళ్ళీ కంటిన్యూ చేసుకుందరు, డోంట్ వరీ. బట్ మీరు మా ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకు మీకు చిన్న సత్కారం సార్. లేదు సార్, లేదు సార్, వచ్చింది ఇది తిట్టానే ఇక్కడ కూర్చోండి సార్, కొంచెం కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే బాబు, నా దృష్టిలో మాత్రం నిజంగా దేవుడు సార్కి సందర్భంగా మళ్ళీ రండి సార్. నేను కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, అంటే నాట్ ఓన్లీ టీచింగ్, ఇది కూడా చేస్తున్నాం బాగా.